నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరమల్లన జాతరలో రజక కుటుంబంపై అమానుష దాడిని ఖండించారు పెద్దపల్లి బీసీ జిల్లా జేఏసీ అధ్యక్షురాలు దాసరి ఉష. 2 నెలల పసికందును బలి తీసుకున్న దుండగులపై వెంటనే ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. దుండగులు ఏ పార్టీ వారైనా వెంటనే కఠిన చర్యలు తీసుకుని హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని దాసరి ఉష హెచ్చరించారు. బీసీ బిడ్డ కేవలం టెంపుల్ లోపలికి పోవడానికి ఒక 100 రూపాయల టికెట్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు. 100 రూపాయలు నా దగ్గర లేవయ్యా అని అంటే అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ అధికార దాహం, అదే సామాజిక వర్గానికి అధికార దాహం ఉండేసరికి, ఆ అధికార బలం ఉండేసరికి మరి వీరందరినీ కూడా నెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి, ఈ చిన్న బిడ్డ వాళ్ళ తల్లిది జాకెట్ చింపి ఈ చిన్న బిడ్డని తొక్కితే నేడు ఆమె చచ్చిపోయింది. ఒక 2 నెలల పసికందు, ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారు. ఇదే కుల వివక్ష వల్ల అని మీరందరూ కూడా గమనించాలి అని కోరుకుంటున్నాను. అంటే కాదు, ఇటీవల సర్పంచ్ ఎలక్షన్లల్లో నల్గొండ జిల్లాలో మూత్రం దాగించిండు ఒక బీసీ బిడ్డని. అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక బీసీ బిడ్డని, యాదవ బిడ్డని బలవంతంగా మూత్రం దాగించిల్లంటే అర్థం చేసుకోండి. అసలు ఎంత అంటే ఇంకా రోతమైన విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది నేడు ఈ కుటుంబం పైన, ఏ బిడ్డనైతే చనిపోయిందో, ఏ బిడ్డ పైన అయితే వాళ్ళ జాకెట్ చింపిల్లో, ఎవరి పైన అయితే వాళ్ళ కొడుకు పైన అయితే అతి దారుణంగా కిరాతకంగా కొట్టిల్లో, వీళ్ళ పైన సెక్షన్ 325 కింద కేసు నమోదు చేశారు. వీళ్ళ పైన, ఈ కుటుంబం పైన. కానీ ఎవరైతే సంపిల్లో ఆ రెడ్డి కుటుంబం పైన కానీ, ఆ కాంగ్రెస్ నాయకుల పైన కానీ ఇప్పటి వరకు 4 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయనటువంటి పరిస్థితి. ఇంకా దీనికంటే రోత విషయం ఏముంటది? ఎంత అసహించుకునే విషయం ఇది అసలు.